హలో మామ, ఈరోజు మా ఇంట్లో చికెన్ పులావ్ అయితే చేసుకుంటున్నాం. సో చూసారు కదా, చాలా చక్కగా కుదిరింది. దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో మనం అయితే చూసుకుందాం. సో ఫస్ట్ బిర్యానీలో ఏవైతే మసాలాలు వేసుకుంటామో ఆ మసాలాలన్నీ ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని దాన్ని బాగా మ్యారినేట్ చేసిన చికెన్లో వేసి ఇంకా పెరుగు వేసి బాగా కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెని వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ అయితే ఇలా పోసుకోవాలి. పోసుకున్నాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో స్టార్ అనిసే, దాల్చిన చెక్క, ఇంకా మిగతా బిర్యానీ మసాలాలు ఏవైతే ఉంటాయో ఇలాచి అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడు ఆ ఆయిల్ ఈ మసాలాల ఫ్లేవర్స్ అయితే గుంజుకుంటుంది అనమాట, అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇలా బాగా కలిపాక ఇంతకు ముందు కలిపిన చికెన్ ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని అయితే కాసేపు వదిలేయాలి. చూస్తే వదిలేసాక ఏమవుతుందంటే ఆ చికెన్లో ఉన్న జ్యూసెస్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇంకా మసాలాలు ఇంకా వేసిన దాంట్లో ఉన్న ఫ్లేవర్ అయితే బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట. ఇంకా నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఆ బియ్యానికి తగ్గట్టు నీళ్ళు అయితే పోసుకొని దాన్ని మూత పెట్టుకోవాలి. ఇంకా అది కుక్ అయిపోయాక ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ పిండుకొని ఒక 2 చెంచాల నెయ్యిని దాని మీద చల్లుకుంటే చాలా 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 టేస్టీ చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. సో చాలా బాగా కుదిరిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.